అది ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2 దినవృత్తాంతములు 19 అధ్యాయం 11 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే అధైర్యపడుతున్నారో, ధైర్యం చెడి ఉన్నారో, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కొన్ని దినాలు ఉన్నాయి. ప్రభా నా తండ్రి నాయన నూతన ఆశీర్వాదాలతో నింపండి. ప్రభా ప్రతి వారిని ధైర్యపరచండి, బలపరచండి, నీ శక్తి బలంతో నింపండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండి బలహీనులకు బలము, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము, నాయన ధైర్యం చెడిన వారికి ధైర్యమునిచ్చి వారి కోరికలను సిద్ధింపు చేసి ఆశీర్వదించి దీవించమని దీవులతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి వివాహాలు కావాల్సిన నీ బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. నా దేశాన్ని రక్షించండి ప్రభా. బలహీనులకు బలం ఇవ్వండి నా తండ్రి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నాను ఈ బిడ్డలకు నా తండ్రి నాయన. సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు అందృష్టి వారి పట్ల ఉంచి కాపాడి నీ కృపలో వర్ధల చేయండి. నా దేశాన్ని రక్షించండి. నా తోడు సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు నిత్యం తోడైండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.